చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అందరికీ నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఎక్కడికి వచ్చానో తెలుసా? నేను చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమైపోద్ది. మూవీ టైలర్ చూసినాక నేను ఆగలేకపోయాను. సో ఏమైనా సరే హోటల్ పక్కన పెట్టేసి అయితే నేను వచ్చేసాను ఈరోజు. అసలు ఏంటి ఆ మూవీ, అసలు చూస్తుంటేనే ఇంకా చూడాలనిపిస్తుంది. కొత్త కొత్త క్యారెక్టర్లతో అయితే వచ్చేసారు. ఎప్పుడు మనం చూసే యాక్టర్సే, కాకపోతే ఇంకా కొత్తగా. సో చూసే కొందుకు చూడాలనిపిస్తుంది. అదేంటి తెలుసుకుందామని అయితే నేనైతే ఇవాళ మూవీ టైంకి అయితే వచ్చేసాను. సార్ అందరినీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే. ఆర్గానిక్ గా హిట్ అయింది, మిలియన్ వ్యూస్ దగ్గరగా వచ్చేసాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ మూడ్ లో మిమ్మల్ని చూడడానికి, ఎందుకంటే మీరు కూడా మాకు హీరోయిన్, నిజంగా హీరోయిన్, రియల్ లైఫ్ హీరోయిన్. నిజంగా మీ వంట పక్కన మీ పోరాటం, రెండోది ఇవాళ రోజుకు ఒక 1000 ప్లేట్లు అమ్ముతారు నాకు తెలిసింది. టైం వదిలేసి మాకు కేటాయించినందుకు మీ అందరూ కూడా మీకు థ్యాంక్స్. అవును, ఆ షో టైం గురించి అందరికి ఆడియన్స్ కూడా పరిచయం చేద్దామని వచ్చాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చూసాను నేను. సో మీ అందరూ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దీంట్లో, మూవీలో మీరు ఎలా ఏంటి అనేది మీ అందరిని అడగాలనుకుంటున్నాను. సో అందరూ మీరు నాకు కోఆపరేషన్ చేయాలి, మన ఆడియన్స్కి మంచి వినోదాన్ని, ఎంటర్టైన్మెంట్ని అందించాలి. చెప్పండి సార్, మీరు ఎప్పుడు కామెడీ మాత్రం అసలు దేంట్లో చూసినా సరే అసలు చూసేందుకు చూడాలనిపిస్తుంది. మూవీ మాత్రం అసలు మీ సినిమా నుంచి, మీ కామెడీ నుంచి దానికి హిట్ వచ్చేస్తుంది. సో ఈసారి లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు మీరు కొత్తగా, దాంట్లో కూడా సీరియస్ లేదు, దాంట్లో కూడా కామెడీ. అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ముందు నా అదృష్టం మా గంజాల గారు లాంటి డైరెక్టర్తో పరిచయం, గొప్ప డైరెక్టర్తో పనిచేయడం, ఆ అనుభవం నన్ను తయారు చేసింది. రెండోది కామెడీ అనేది లోపల నుంచి ఐ హ్యావ్ దట్ వాట్ యు కాల్ అపిటైట్, అంటే ఆకలి ఉంది, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనేది. సో నా సక్సెస్ ఏంటంటే ఎక్కువ యంగ్ డైరెక్టర్స్తో నన్ను ప్రిఫర్ చేయడం నా అదృష్టం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, వాడి వల్ల నేను బాగున్నాను. సెకండ్ ఇన్నింగ్స్ స్పెషల్ సంక్రాంతికి వస్తున్నాము, అలాంటి చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ ఎక్కడ చూసారా? అస్సలు చూడలేదు. కాబట్టి ఈ లాయర్, ఇలాంటి లాయర్ ని మీరు చూసుంటే, నేను ఇందాక బహుమతి కూడా ప్రకటించాను, ఏ సినిమాలోనైనా చూసుంటే ఈ లాయర్ క్యారెక్టర్ ఒక 10,000 రూపాయలు నేను బహుమతి మీకు పంపిస్తానని చెప్పాను. అంటే అంత అద్భుతంగా డైరెక్టర్ మదన్ రాశాడు, తీశాడు. నిజంగా ఈ క్యారెక్టర్ ఫుల్ బిజీలో ఉన్నప్పుడు, చేయలేనేమో అన్న పరిస్థితుల్లో వచ్చినప్పుడు, చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. కాబట్టి నేను చేస్తున్నాను అన్నాను. ఎక్కడ వీలేదు అక్కడ కుదిరితే నిజంగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అభిర్ దగ్గర నుంచి కామాక్షి, రాజా రవీంద్ర, మా ఊహా, ప్రతి వాళ్ళంటే అందరూ కూడా ఈ సినిమా కథ వినగానే నిజంగా ఇక్కడే వినాలి. కథ కూడా కొన్ని సినిమాలు రేర్గా వస్తాయి క్యారెక్టర్స్. అసలు ఈ క్యారెక్టర్స్ మాండలికం ఏది వాడతాం, ఏది ఎలా పెడతాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం. సాయంకాలం డిక్షన్ ఏంటంటే అసలు ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు, లాయర్ గాన్ లాయర్, అది ఏంటో మీకు అర్థం అవుతుంది సినిమా చూస్తే. నల్లకోట లాయర్ ఎప్పుడు చూసారు సినిమాలో? చూడండి. కాబట్టి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను, ఎవరు చేస్తారంటే నవీన్ చేస్తున్నారు హీరో క్యారెక్టర్. చాలా థ్రిల్లర్, అంటే మంచి ఆర్టిస్టు. నవీన్ దగ్గర నుంచి, కామాక్షి దగ్గర నుంచి, రాజా రవీంద్ర సీనియర్ మోస్ట్, అక్కడ నేను చిన్నప్పుడు వచ్చాడు. సిగ్గుపడకండి సార్, ఆర్టిస్టు నాకు దొరికినప్పుడు హీరో. కాబట్టి అలాగా నేను సినిమా చేయడం జరిగింది. ఇది నా క్యారెక్టర్ చెప్పండి, ఫీలింగ్స్ ఏంటి? సో మీరు అన్నిట్లో కూడా పోలీస్ క్యారెక్టర్ అన్ని చూసాను. ఇదేంటో ఈ మూవీలో మీరు మర్డర్ అటెంప్ట్ మీ మీద పట్టడం ఏంటి? అసలు మీ టెన్షన్ ఏంటి? ఏంటి అసలు మీరు ఏం చెప్పాలి? ఆ టెన్షన్ తెలుసుకోవాలంటే July 4th థియేటర్స్ లో చూడాలి. బట్ ఈ కథ నాకు చాలా ఎక్సైట్ చేసింది. అంటే
చాలా పాత్రలు ఉన్నాయి. ఒక కథ ఎప్పుడైనా పూర్తిగా ఉంటుందంటే పాత్రలు ఎక్కువ ఉంటేనే ఒక కథకి అందం. సో దీంట్లో చాలా పాత్రలు ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క క్యారెక్టర్ రకరకంగా బిహేవ్ చేస్తుంది. అండ్ మెయిన్లీ నాకేంటంటే డైరెక్టర్ అండి ఇంతమందిని హ్యాండిల్ చేసి ఇలాంటి ఒక రాత్రి 12ంటికి స్టార్ట్ అయిన కదా మధ్యాహ్నం ఒక 3ంటికో 4ంటికి అయిపోతుంది. సో అలాంటి ఒక టైం లైన్లో జరిగే కదా. అండ్ అందరూ బాగా చేశారు. స్పెషల్ ఇదో ఉంది కదా అక్కడ నవ్వు ఊహా అంటే నువ్వే చేసావా? లేదా లేదా. సో కథ అండి, కథ, డైరెక్షన్, టీమ్ అండ్ స్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ విషయం కాదు. విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇదిరా మంచి కథ నాకు దొరికింది. అంటే మంచి కథల కోసం వెతుకుతుంటాం. సో మంచి కథ దొరికింది. అంటే అందరూ ఏమంటారు, నేను కొన్ని సీరియస్ ఇంటెన్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేస్తుంటా కదా, చాలా సీరియస్గా ఉంటాయి కదా. ఇది నా ఫస్ట్ అంటే థియేట్రికల్ కామెడీ హిలేరియస్ ఫిలిం అంటే ఐ థింక్ షో టైమ్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం నాది. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అండ్ కాంట్ వెయిట్ ఫర్ ఆడియన్స్ టు వాచ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్ యూ. ఇంకా మరి డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఏమనుకుంటున్నారు? ఎలా తీశారు మూవీ? డైరెక్టర్ చాలా బాగా తీశారు. మాకు ఏదైతే కథ చెప్పారో నరేషన్ లో అలాగే తీశారు. లైక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం కానీ లేకపోతే ఆర్టిస్ట్ విషయంలో, పర్ఫార్మెన్సెస్ విషయంలో చాలా దగ్గరుండి మా అందరికి ఎక్కువ టేక్ తీసుకుంది ఆ అమ్మాయి. నిజం చెప్పు, నువ్వా కాదా? నేను కదా. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. 1000 రూపాయలు కాదు కానీ 100 రూపాయలు 2 షోలు చూస్తారు. మీది మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. మీకు మాత్రం 100 రూపాయలు అంటే 2 షోలు చూడొచ్చు. ఎంత ఫేమస్ అయింది అసలు, ఎప్పుడు ఎంత వైరల్ అయిపోయింది అసలు. ఏదైతే ఫుడ్ ఎంత బాగుంటుందో మీరు ఆ డైలాగ్ అంత వైరల్ అయింది. అదే నేను చెప్తున్నాం ఆడియన్స్ కూడా. 100 రూపాయలు 2 షోలు, మీరైతే 100 రూపాయల 2 షోలు చూపిస్తారు. అంతేనా? అదే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ సినిమా అయితే మా అందరికి ఏమవుతుంది, ఈ సినిమా చేయకపోతే వేస్ట్ అనిపించింది, చేయకపోతే వేస్ట్ అనిపించింది. మాత్రం డైరెక్టర్ మాత్రం అంత అద్భుతంగా రాశాడు, తీశాడు. అదేవిధంగా అనిల్ శంకర్ గారు, రామదేవ్ గారు అన్ని వాళ్ళతో చేసాం. చంద్ర, కిషోర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీగా చేసామన్నా. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే 12 గంటల వ్యవధిలో 4 గదుల లోపల 13 మందితో జరిగే కథ. బాగా టెన్షన్ ఉంటుంది ఆడియన్స్ కాదు, క్యారెక్టర్స్ జనం నవ్వుతూనే ఉంటారు. అలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా అయితే మాపీ గారు అప్పుడు వచ్చింది మన ప్రేమ కథ. అలాంటి సినిమాలు చాలా హారర్ వేరే అనుకోండి, టోటల్గా వేరే థ్రిల్లర్. బట్ ఖచ్చితంగా ఒక తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు తరంతో చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక సొసైటీలో జరిగేటువంటి రియలిస్టిక్ క్యారెక్టర్స్ తో సినిమా. ప్రతి క్యారెక్టర్ రియలిస్టిక్ ఉంటుంది, ఇంక్లూడింగ్ విలన్ ఆఫ్ ది ఫిల్మ్ రవీంద్ర కూడా. సో ప్రతి క్యారెక్టర్, రాజా రవీంద్ర క్యారెక్టర్ దగ్గర నుంచి ఈ అమ్మాయి క్యారెక్టర్ అయితే నేను చెప్పకూడదు, వాళ్ళిద్దరు రియలీ ఈ 30-40 రోజులు ఎలా గడిపాం అనేది మాకు తెలియదు. సినిమా అయిపోయింది, అంత ఇన్వాల్వ్ అయిపోయింది. 40 days లో సూపర్. 40 days లో ఒకసారి నా బట్టలు కూడా ఉడిపోయాయి. సో ఇంత మంచి యాక్టర్ తోటి మీరు నటించారు మూవీలో, మీకేమనిపిస్తుంది నరేష్ గారితో? అదృష్టమే, ఎందుకంటే ఆయన పాత్ర, ఆయన చేసిన ప్రీవియస్ సినిమాలు అన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన పాత్ర, ప్రతి పాత్రలు నాకు నచ్చాయి. చెంబలక్కడి బొమ్మ అదైతే ఇంకా మర్చిపోలేదు. సో అలాంటి గ్రేట్ యాక్టర్ తో మేము వర్క్ చేసి ప్లస్ మా వర్క్ కూడా ఆయనకు నచ్చి మాకు అప్రిషియేషన్స్ ఆన్ సెట్ లోనే మా గురించి బాగా చేసావు అని చెప్పడం అనేది చాలా అదృష్టం. అండ్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, చాలా నేర్చుకోవాలి ఆయనతో.
థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇక్కడ ఏమి చేతబడులు ఏమి చేయట్లేదు కదా? అయ్యా బాబోయ్. నాకు కస్టమర్ చాలా మంది ఉన్నారు, అందరిని వదిలిపెట్టి వచ్చాను ఈరోజు. మీది పెరగడానికి చేయమంటే చెప్పండి చేస్తాను. She's taking reference of my first film, Polymera. సో చాలా బాగా చేసావు దీంట్లో కూడా అసలు ఆ టెన్షన్ చూస్తే నాకు టెన్షన్ వచ్చేసింది. సో అసలు ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఒక పుస్తకం రాస్తానండి నవీన్ చంద్ర గారితో నటించడం, నరేష్ గారితో. అన్నిటికంటే మా ఇద్దరితో సూపర్. ఆయనతో చేసేటప్పుడు ఎలా ఉండింది షూటింగ్ అడగండి. వస్తా నెక్స్ట్. ఎందుకు సార్ పాతగాయలు పాతగాయలు లేపుతారంట సినిమాలో సార్. సినిమాలో మరి సినిమాలో ఓకే. సో ఫస్ట్లీ స్టోరీ చాలా బాగా అనిపించింది. మీరు చూస్తే మిమ్మల్ని మీరు చూసుకున్నట్టు అనిపిస్తుంది. మీకు పిల్లలు ఉన్నారా? సో మీకు డెఫినెట్ గా మిమ్మల్ని మీరు చూసుకుంటారు నా పాత్రలో సినిమాలో. సో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, వర్కింగ్ ఉమెన్ ఆర్ ఇంట్లో హౌస్ వైఫ్స్ గా ఉన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు రిలేట్ చేసుకుంటారు నా క్యారెక్టర్ తో. ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ వల్లే నేను ఇది చేద్దాము, థియేటర్ కి వచ్చిన ఆడవాళ్ళందరూ నా క్యారెక్టర్ లో వాళ్ళని చూసుకుంటారు కదా అని ఒక ఆశ కలిగింది అనమాట. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాకు. అండ్ ఐ కాంట్ ఆస్క్ బెటర్ యాక్టర్స్ నవీన్ గారు, నరేష్ గారితో. ఎందుకంటే వీళ్ళ సార్ ఎక్స్పీరియన్స్ ముందు నేను అంటే వాళ్ళ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కూడా నేను కాదు. బట్ చాలా నేర్చుకున్నాను. మంచి యాక్టర్స్ తో వర్క్ చేస్తే ఆ ఫీలింగ్ ఎప్పుడు సెట్ లో ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇవాళ ఒక మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ తో ఉండేదాన్ని షూట్ అయిన మొత్తం అన్ని డేస్. సో నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. పొలిమేరా తర్వాత ఈ క్యారెక్టర్ నాకు చాలా క్రియేటివ్ గా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆడియన్స్ చూసినప్పుడు కూడా, తెలియకుండా అట్రాక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్. సో అంటే సినిమా ఇప్పుడు ఏంటంటేనమ్మా మొత్తం ట్రెండ్ మారిపోతుంది. అవును, ఇప్పుడు మీరు ట్రెండ్ లోకి వచ్చారు కదా, అలాగా సినిమాలు కూడా ట్రెండ్ మారిపోతుంది. అవును, అంటే పుష్ప లాంటి సినిమా అన్న చూడాలి, లేకపోతే జనానికి దగ్గర, అంటే మనుషుల క్యారెక్టర్ దగ్గరలో చూసినట్టు ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ ఉంది సినిమాలో. అది పొలిమేర లాంటి సినిమాలు సక్సెస్ అవ్వడం, ఉన్న కోర్టు, ఇవన్నీ కూడా ఒక మార్పు. సో ఆ మార్పుల్లో భాగమే ఈ సినిమా. షో టైం కూడా జూలై 4th రిలీజ్ ఖచ్చితంగా మౌత్ టాక్ అండ్ మంచి రివ్యూతో ముందుకెళ్తాను నమ్మకం. మీ దగ్గర వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంత భాగ్యమా. సో నెక్స్ట్ సార్, ఏంటి మీరు అన్నింటిలో నేను పోలీస్ క్యారెక్టర్ చాలా సినిమాల్లో చూసాను, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, కానీ దీంట్లో ఏంటి సీరియస్, కోపం ఏంటి అసలు? ట్రైలర్ లో చూస్తే మీరు కోపంగా ఉన్నారు. అసలు ఏంటి ఆ కోపానికి అసలు ఏంటి మీ ఎసెన్స్? అలాగే ఉంటారా? కానీ దీంట్లో ఇంకా కొత్తగా ఉన్నారుగా మాకు, ఎందుకంటే కొట్టేసాడంటే చూస్తున్నారు, భయం వేస్తుంది మిమ్మల్ని చూడాలంటే. అంత సీరియస్ గా, అంత కోపంగా ఉన్నారు. అవునా, చాలా భయం వేస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ కి పైల్స్ ఉంటుంది, పూల శంఖం, ట్యూబ్వేస్ తీసుకురావడానికి మర్చిపోతాడు. అక్కడి నుంచి ఆ కోపం అలాగే పెట్టాడు. తర్వాత ఆ కోపం ఎలా తగ్గుతుంది అనేది ఆ సినిమా చెప్తుంది. అంతే కదా? అంటే ఈ మూవీ మొత్తం మీరు కోపంతోనే ఉంటారు ఇక? అంతేనా? ఓ సూపర్. మరి పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, అంతమంది పిల్లలతో ఎలా అనిపించింది అసలు మీకు? హాయ్ యూహా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా, మీరు? చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏంటి మమ్మీ నేను చేయొద్దు అంటున్నావు? మమ్మీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? డాడీ అంటే ఎక్కువ ఇష్టమా, మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా?
ఇద్దరు ఇష్టం చాలా. ఇద్దరు విషయం అదే సినిమాలో. బయట కూడా ఎక్కువనే ఇష్టం. అవునా అవునా నిజమేనా? ఎందుకలా? అమ్మంటే అంత ఇష్టం అయ్యండి, అమ్మని ఏం చేద్దాం అసలు అంత యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు చిన్న ఉన్నప్పటి నుంచి అలవాటే. చిన్న ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయావా? భర్త వచ్చిందా? అంటే డెలివరీ స్టూడియోలో ఏమన్నా అయిందా ఏంటి? చాలా బాగా యాక్ట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్. అసలు అందరూ కూడా మీద ఊహ లేకపోతే ఈ సినిమా అసలు నిండుగా ఫుల్ అయ్యేది కాదు అనుకున్నాం. అంత బాగా చేసి బాగా అల్లరి చేసిందే షూటింగ్ లో సెట్ లో. అందరూ చాలా సీరియస్ మూడ్ లో యాక్టింగ్ అనేసి ఆలోచిస్తుంటే ఈ సెట్ లో ఇద్దరు బాగా అల్లరి చేశారు. ఊహ రాజరేంద్ర వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒక ఏజ్ గ్రూప్ అయిపోయారు. ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయారు. అందరితో ఆడుకున్నారు. సినిమాలో అంటే రియల్ లైఫ్ లో సెట్ లో అంటే అందరు కలిసిపోయాం. 40 రోజులు అంత క్లోజ్ గా పనిచేసేటప్పటికి ఒక ఫ్యామిలీ లాగా అందరం కూడా సరదాగా సాయంకాలం కాఫీ అందరు కలిసి తాగడం, వంటలు అప్పుడు వండుకుని మా వంటలు మీరు తినలేదుగా వండి చూపిస్తాం, వంటలు పంచుకోవడం. మళ్ళీ అంత ప్రెషర్ వర్క్ లో కూడా ఏంటంటే అసలు గ్యాప్ వదులు కూడా చేసాం సినిమా. ఏమైనా తింటూ మాట్లాడుకుందామా కొంచెం? రమ్మని మీ వంట పులిహోర నా లివర్లు ఇవాళ వదిలిపెట్టేసి వచ్చాను మూవీ టైం కోసం. నిజంగా అసలు ఆ ట్రైలర్ చూసినాక నాకు అంత ఇదనిపించింది. సో ఇవాళ రేపు బిజీ లైఫ్లో అయిపోయినాయి అందరివి కూడా. తెల్లారులేస్తే ఉరుగులు పరుగులు. సో కాసేపు కూడా ఎంటర్టైన్మెంట్ లేదు, కాసేపు సరదాగా ఇది చేయడం లేదు. సో ఇలాంటి కొత్త మూవీస్ ఎంటర్టైన్మెంట్ వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారనమాట. సో అలాంటి మూవీస్ని మీరు అందరికీ ఆడియన్స్లోకి తీసుకురావడం నిజంగా మా ఆడియన్స్ చేసుకున్న అదృష్టం అనమాట. పులిహోర తింటూ ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడం. చాలు మనమే స్టార్ట్ చేశారు సార్. మొత్తం యూజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏంటి మర్డర్ ఏంటి? మర్డర్ అసలు ఎవరు చేశారు? ఏంటి మర్డర్ టెన్షన్స్ ఏంటి? వేసింది ఎవరు చేశారు? షూటింగ్ లో నువ్వు చూసావా? చెప్తావా? ఎవరికి చెప్తావా? చెప్తావా? నీకు నాకు చెప్తావా? ఎలా అనిపించింది? నాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎన్ని టేకులు తీసుకున్నావు? ఏమంటారు? ఎప్పుడైనా ఎందుకంటే దాదాపు 13 ఆర్టిస్టులు ఒకసారి వర్క్ చేసేటప్పుడు కొన్ని టైం టైమింగ్ మారుతుంది కదా. అప్పుడు డైరెక్టర్ గారు చెప్తే ఒకవేళ మనం చెప్పే తప్పైనా కరెక్ట్ చేస్తుంది అనమాట. వంట అనేది ఒక ఆర్ట్. అన్ని కళల్లో గొప్ప కళ అది. ఎందుకంటే కడుపు తింటేనే మా అమ్మ కూడా చాలా అద్భుతంగా ఉండేది. అవును, అందరూ తెలుసు. మీకు ఎలా ఈ వంట ఎలా ఎంత రుచిగా ఎలా సెట్ అయింది? ఎలా సాహసం చేశారు మీరు? ఏంటి ఎలా సాహసం చేశాను అంటే ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం అది.
అంటే మొగోళ్ళు ఉంటారు, నలభై పాకం అంటారు కదా మరి. అలా అని కాదు, ఏదైనా సరే ముందర ఆడవాళ్లే కదా అవును. పెట్టింది, అందుకనే నేను చెప్పిన సో ఆడవాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం అది. సో దానికి నాకు వండి పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎవరు వచ్చినా కానీ అది అమ్మ నేర్పించింది నాకు. అమ్మ నేర్పించింది. ఎవరి ఇంటికి వచ్చినా సరే కడుపు నిండా అన్నం పెట్టాలి. ఎవరు వచ్చినా కానీ అన్నం తినకుండా మాత్రం పంపించకూడదు. నా ఇంటికి ఎవరు వచ్చినా కానీ అన్నం పెట్టకుండా పంపించను. ఎవరు వచ్చినా. అందుకనే లక్ష్మి సరస్వతి కలిపి మీకు సహకరించారు. థ్యాంక్ యూ. కాకపోతే ఇంట్లో మా వారు హెల్ప్ బాగుంటుంది. ఏదైనా వైఫ్కి హస్బెండ్ హెల్ప్ ఉంటేనే ముందుకెళ్ళగలం ఎవరైనా సరే. Behind every successful woman there is a man. Behind every successful man there is a woman. Correct. మా వారు చాలా అంటే చాలా హెల్ప్ ఉంటారు. మా పిల్లలు కూడా అలాగే ఉంటారు. అదంతా మీ పెంపకం మంచితనం. మా అత్తయ్య మామయ్య గారు కూడా వాళ్ళ అమ్మాయి కన్నా కూడా ఎక్కువ నన్ను బాగా చూసుకుంటారు. అంత నిజంగా అంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను. మీ ఫ్యామిలీ వాళ్ళ ఎంతమంది ఫ్యామిలీ భోజనం పెడుతుంది, ఎంతమంది తృప్తిగా తిని పెడుతున్నారు. అన్నదాత సుఖీ భవ కదా. మా ఇంట్లో కూడా మాకు అలవాటు, ఎవరన్నా వస్తే ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి. అలాంటి ఇళ్ళు ఎప్పుడు కూడా లక్ష్మీ తాండవం ఆడుతూ ఉంటుంది. మీ ఇల్లు కూడా అట్లా ఉంటుంది. మా షో టైం కూడా అంతే లక్ష్మీ తాండవం ఆడాలి అందరు కోరుకుంటాం మనస్ఫూర్తిగా. మీరు వండిన పులిహార తింటూ. సో నిజంగా మూవీ వచ్చినప్పుడల్లా కూడా ఇవాళ యూత్ గురించి మాట్లాడాలంటే, ఇప్పుడు హోటల్ దగ్గరకు వస్తారు కదా కుర్ర పిల్లలు, చాలా మంది వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి. వచ్చినప్పుడు మూవీ వచ్చిందంటే చాలు టికెట్ల గురించి, అరే నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావేంట్రా, ఒకళ్ళు భలే అనుకుంటారు. ఆ మూవీ ఏంటంటే వచ్చినప్పుడల్లా పిల్లల్లో కూడా కొత్త చైతన్యం అనమాట. అది చూడాలనే ఆహ్లాదం పిల్లల్లోని. అది చూస్తుంటే నాన్న ఏముంది నాన్న అని చెప్పినానంటే, అయ్యో ఆంటీ మీరు కూడా రండి, మీకు కూడా టికెట్ బుక్ చేస్తాను రండి అంటారు. సో నిజంగా అది మూవీ వచ్చినప్పుడు షో టైం టికెట్ మేము పంపిస్తాం, మాతో కలిసి చూస్తారా? తప్పకుండా. మరి మీ లివరు ఏం చేస్తాం, ఆడియన్స్ కోసం తప్పదు కదా అని. మరి మీరు అంతా కష్టపడుతున్నారు కదా మా కోసం, ఎందుకంటే మమ్మల్ని నవ్వించడం కోసం, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం. మరి మీకోసం మేము ఇలా చేయకపోతే ఎట్లా? ఆడియన్స్ తరపు నుంచి నేను. సో సినిమా బాగుందా లేదా ఎలా ఆడుతుందని మీ దగ్గర తెలుసుకోవచ్చు. మేము ఖచ్చితంగా రివ్యూ మీ దగ్గరకు వచ్చేస్తాం. కానీ మాట్లాడుకుంటారు వచ్చినప్పుడు, తినేటప్పుడు మాట్లాడుకుంటారు. ఇదివరకు బాగా పెద్దగా ఉండేది కదా జాగా. ఇప్పుడు వెనకాల ఉన్నప్పుడు మూవీ గురించి మొత్తం ఏదైనా సరే బయట ఏది జరిగినా కానీ దాని గురించి టాపిక్ అంటూ తింటూ అందరూ ఉంటారు కదా. అంటే అదే కదా తినే టైమే కదా కొంచెం దొరికేది, అప్పుడు మాట్లాడుకుంటూ తింటారనమాట. సో అలా కూడా కొన్ని విషయాలు అంటే నాకు అదంటే మామూలుగా అయితే తెలియదు, అట్లా వాళ్ళు చెప్పుకుంటుంటే కూడా నాకు కొన్ని. అయితే మీరు మా షో టైం గురించి ఎవరెవరో మిత్రులు వస్తున్నారు ఫుడ్ తినడానికి చెప్పండి. మీరు సినిమా చూడాలి ముందు, మీరు డెఫినెట్ గా చూడాలి. నైట్ షోనా ఎప్పుడో మార్నింగ్ మేము పిలుస్తాం, మీ టైం చూసి దాన్ని బట్టి ఖచ్చితంగా రావాలి మీరు కూడా తప్పకుండా. ఈ సినిమాకి ఒక హైలైట్ వేస్తే ముందు టైటిల్ అన్నీ కూడా పులిహోర ఒక టైటిల్ ఈ సినిమాకి. అవును, పులిహోర ఎలా ఉంటుంది అంటే ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. పులిహోర రుచిగా ఉంటుంది, అవును, అద్భుతంగా ఉంటుంది, ఈజీగా వండొచ్చు. కానీ ఈజీగా వండడం కాదు, అంటే ఎలా అంటారు, ఫాస్ట్గా వండేయచ్చు. కానీ దాంట్లో ఇన్ని మ్యాటర్స్ ఉంటాయి, కరివేపాకు దగ్గర నుంచి శనక్కాయలు, అంత మ్యాటర్ ఉంది. అది రుచిగా, ఇది రుచిగా అవ్వాలంటే దీంట్లో కరివేపాకు కావాలి, పల్లి కావాలి, చింతపండు కావాలి, శనగపప్పు కావాలి, ఆవాలు కావాలి. అలాంటిదే ఈ సినిమా, అన్ని క్యారెక్టర్లతో అద్భుతంగా. అందుకని పులిహార కూడా అనుకున్నాం. కాకపోతే షో టైం అనేది యూత్ కూడా క్యాచ్ చేసే సినిమా ఇది. అంటే ఇది ఎలా వచ్చింది అసలు షో టైం, అసలు చూసారా దాంట్లోనే అసలు ఎలా వచ్చింది? షో టైం అయిపోయింది, షో టైం మిస్ అవ్వదని చెప్పి పెట్టాము అన్నమాట. కరెక్ట్ గా సార్? దాని కాన్సెప్ట్ అదా, షో టైం అవుతుంది, మా సినిమా షో టైం అవుతుంది, రండి చూడండి. లోపల ఇంకో షో ఉంటది అనమాట. ఫస్ట్ షో, సెకండ్ షో ఎట్లా అన్నా కానీ షో టైం చాలా బాగుంది. సినిమా మంచి సినిమా అయినా కూడా సినిమాకి రావాలంటే అదొక ఎక్స్పీరియన్స్ కావాలి. అంటే కడుపుప్ప నవ్వుకునో లేదా ఆశ్చర్యంతో చూసో వెళ్ళాలి. ఈ సినిమాలో ఆ దమ్ము ఉంది కాబట్టి షో టైం అంటే పర్ఫెక్ట్. షో టైం అనేది ఇది పెట్టిందన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా అద్భుతమైన షో సినిమా. అది అసలు
మీరు తీశారు అని మీరు ఉన్నారు అంటేనే మీ కామెడీగానే చూడాలనిపించేస్తుంది అసలు. మన సంక్రాంతికి వస్తున్న మూవీలో అయితే అసలు మీరు మినిస్టర్గా ఉన్నారు కదా, మళ్ళీ ఆ టెస్ట్ ఏంటో అసలు దాంట్లో వెంకటేష్ గారు ఏంటి అసలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అతో సైడ్ లడ్డు తినిపిస్తూ అతో సైడ్ మీరు మీకు టెన్షన్ పెట్టడం, వాళ్ళని టెన్షన్ పెడతాం, కానీ సింపుల్గా అసలు చేసినట్టు లేదు, నవ్వుతూనే ఉన్నాం అసలు. బుల్లిరాజు కూడా ఉన్నాడు దాంట్లో. బుల్లిరాజు అయితే అసలు చెప్పక్కర్లేదు. కాబట్టి దీంట్లో మాకు బుల్లి ఊహా కూడా దీంట్లో బుల్లిరాజుకి బదులు కదా. అప్పటి నుంచి నా మీద జోకులు వేస్తూనే ఉన్నారు, అస్సలు ఆపుతానే. ఎందుకని ఏమో ఏమో నిన్ను చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది అనుకోండి. నాకు కూడా మిమ్మల్ని చూస్తే జోకులు వేయాలనిపిస్తుంది. వేయచ్చు కదా మరి. మీరు ఇప్పుడు లాగానే ఉన్నారు. మీరు నచ్చలే, నాకు పులిహోర నచ్చింది. అయ్యి బాబోయ్, పులిహోర కాబట్టి మీరు సూపర్. వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగ ఉంటుందండి. షూటింగ్ లో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. అంత బల్లేగా అసలు నాకైతే నిన్ను మా ఇంటికి ఎత్తుకుపోతాను. నేను వచ్చేస్తావా? నా దగ్గర అన్ని ఉంటాయి. ఏమేమి ఉంటాయి తెలుసా నా దగ్గర? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్ని ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర. నాన్ వెజ్ లోనే అయిపోతుందా? తీసుకోపోతాను. అన్ని తినడానికి టైం పడుతుంది కదా, దట్స్ వై. ఇంకా టైం పడుతుంది కదా ఏం అడగనికి తిన్నయ్యండి అరగడానికి డైజెస్ట్ అవ్వడానికి సెట్ అయిపోతుంది. సరే, నీకు షో టైం నచ్చిందా పులిహార నచ్చిందా? పొద్దున లేసే వరకు అంటే పేరుగా సినిమాకి ఏది బాగుంటుంది? షో టైం బాగుందా పులిహార బాగుందా? పులిహార కూడా టేస్టీగా ఉంది కదా. సరే, షో టైం పార్ట్ 2 తీస్తే పులిహార ఏంటి? నువ్వు కదా అన్నావు ఇప్పుడు, నాకులా ఉందన్నావు కదా పులిహోర. సరేలే, కాదు కదా. ఓకే, నేనేం పిలవాలి నిన్ను? ఒరే ఇటు రారా అని పిలవాలా? సరే, షో టైం కొత్తగా చెప్పు చూద్దాం. షో టైం ఎలా చెప్తావు? అరే వా, షో టైం మళ్ళీ ఇంకోసారి చేయదని. సూపర్, హీరోయిన్ అమ్మా. గుడ్. ఏమవుతావు పెద్ద అయినాక? సమంత ఇంకా మారలేదు. ఇంకా మారలేదా? వావ్, నైస్. స్ట్రాంగ్. సమంత అవుతుందంట సార్. తను ఏమన్నా తెలుసా? రాగాని నన్ను నీ పేరు బుజ్జి అని పిలుస్తానులేమ్మా, నీ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఊరు నీకు కామెడీ కింద అన్నాను. ఏమంది? కాదంటీ, ఊహా, బుజ్జి కాదు ఊహా. 3 times చెప్పింది సమంత. ఎనీవే, పులిహార అంతా లాగిచ్చేసాం, కానీ ఇంటర్వ్యూ కూడా మీతో చేయడం అనేది మాకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ, మీరు చక్కగా ఇంతమందికి వండి పెట్టి ఇంతమంది మీ ఫ్యాన్స్, ఇప్పుడు మీకు మంచి మనసు మీది, మంచి ఫ్యామిలీ, మీరు నిజంగా ఒక హీరోయిన్ మాకు. మీతో కలిసి మేము పులిహార తింటూ, మీరు వండిన పులిహార తింటూ, రుచి ఎంత స్మెల్ బాగా వచ్చిందంటే తింటూ, షో టైం 4th July రిలీజ్ అవుతుంది. ఈ రోజున ఇది బెస్ట్ ఇంటర్వ్యూ మా అందరికి కూడా. ఇంటర్వ్యూ బాగుంది, చాలా ఎంజాయ్ చేశాం. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, July 4వ తారీఖు మేము మనందరి కోసం అయితే మంచి ఎంటర్టైన్ మూవీతో అయితే మన అందరూ వచ్చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూద్దాం. ఇంకెన్నో రోజులు ఉంది, ఎన్నో రోజులు లేదు. సో మిస్ అవ్వద్దు, అందరం కూడా వెళ్ళి ఆ సినిమాని ఎంజాయ్ చేద్దాం.
ప్రతి ఒక్కరు కూడా పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ వెళ్ళి ఎప్పుడు బిజీ లైఫ్లో కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి మనందరి కోసం వాళ్ళు ఎంతో కష్టపడి మనందరిని నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా కష్టపడి మనందరి కోసం మంచి మూవీ అయితే తీసుకొచ్చారు. సో మనందరం కూడా దాన్ని విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ. Watch Showtime on July 4.